రాత్రి కొంచెం చెప్పుకున్నాం, చాలా క్లుప్తంగా చెప్పుకున్నాము. మానవ జీవితాలండి, మానవుడు దేవుడు ఎవరా అని భూమి పుట్టింది మొదలుకొని ఎతుకుతానన్నాడండి. చాలామంది రాజ్యాలు వదిలిపెట్టారు, భార్యాబిడ్డలను వదిలిపెట్టారు, సుఖ సౌఖ్యాలను వదిలిపెట్టారు. దేవుడి కోసం అరణ్యాల్లోకి వెళ్ళి తపస్సు చేసి సంవత్సరాలు తపస్సు చేశారు. మరి వాళ్ళకి దేవుడు కనపడ్డాడో లేదో తెలియదు కానండి. మనుషులు జ్ఞానుల దగ్గరికి వెళ్తున్నారు, సన్యాసుల దగ్గరికి వెళ్తున్నారు. ఇంకా కొంచెము మేము సాధువులము, మేము ఈ మధ్య ఏదో వచ్చింది అఘోరాలము అంటే ఎన్ని వాళ్ళ పాదాల్లో పెడుతున్నారు. ఆ దేవుడు వీళ్ళే అని అనుకుంటున్నారు మనుషులకి అర్థం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక బౌద్ధ సన్యాసి, చాలా మంచి సన్యాసి అన్నమాట, సమస్తాన్ని విడిచి మరి బౌద్ధ మఠంలో దేవుని ధ్యానంలో ఆత్మ దర్శనం కోసం చూస్తున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటి దేవుడు ఎవరు, మాకు ఎవరూ ఏమీ చెప్పటం లేదు, మరి ఏంటి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము, ఏంటి సృష్టి పుడుతున్నాం చచ్చిపోతున్నాం ఏంటయ్యా అసలు అని అంటే ఆయన చెప్పాడండి, అయ్యా దేవుడు ఎవరో ఎవరికి తెలీదు, దేవుడే మనుషులకు తెలియజేసుకోవటానికి ఆయనే భూమి మీదకి వస్తాడు. ఒక 600 సంవత్సరాల తర్వాత ఆ మహాదేవుడు భూమి మీదకి వస్తాడు. ఆయన చెప్తాడు మనకి అసలు ఏమిటి, మనల్ని ఎవరు మన సృష్టించారు, ఈ సృష్టి ఏమిటి, మనము మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని మరలా మనము తిరిగి ఆయన ఎప్పుడు వస్తాడు, మనల్ని అందరినీ ఎక్కడికి తీసుకెళ్తాడు, ఇవన్నీ కూడాను ఆయన చెప్తాడు అని ఆయన చెప్పిన 450 సంవత్సరాలకి సర్వ ప్రపంచము నడిబొడ్డైనటువంటి యెరూషలేములో, నజరేత్ అనేటువంటి ఊరిలో ఆయన ఆ బెత్లెహేము గెడ్డ మీద నడిబొడ్డు అనమాట. మానవుడికి బొడ్డు ఎలాగో అలాగో సర్వభూమికి అది ఒక ఇరుసు లాంటి ఊరు అనమాట. ఆ నడిబొడ్డు మీద ఈ దేవాది దేవుడు శరీరాకారిగా ఈ భూమి మీదకి జన్మించాడు. ఆయన సమస్తాన్ని చెప్పాడు. మానవుడు పాపాన్ని జయించలేడని, నేను జయించి ఆ జయాన్ని మీకు ఇస్తానికి వచ్చానని చెప్పాడు. మీకోసం నేను మరణించి మీ మరణాన్ని కొట్టివేశానని చెప్పాడు. ఆ మహాదేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ కాలాన్ని రెండుగా చీల్చాడండి ఆయన. హల్లెలూయా. క్రీస్తు పూర్వము, క్రీస్తు తరువాత. అంతకుముందు ఎవరూ కాలాన్ని చీల్చలేదు. ఆయన అద్వితీయ దేవుడు అన్నారు ఆయన్ని. ద్వితీయ అంటే రెండు అని అర్థం. మూటి మధ్య రెండు, మానవులకు దేవుడికి ఆయన మధ్య ఉంటాడు. పాపానికి నీతికి ఆయన మధ్య ఉంటాడు. ఆకాశానికి భూమికి ఆయన మధ్యలో వేలాడాడు. ఆయన మధ్యలో ఉండకుండా ఒక పక్షాన ఆయన ఉంటే మాత్రం రెండో పక్షం పూర్తిగా నష్టపోతారండి. అందుకని ఆయన ఎప్పుడు మధ్యలోనే ఉండేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకని అద్వితీయ దేవుడు అన్నారు ఆయన్ని. ఆయన వచ్చిన తర్వాత అయ్యో ఈ ధర్మశాస్త్రాన్ని మేము జయించలేకపోతున్నామే, జీవించలేకపోతున్నాము, ఇది కష్టంగా ఉన్నది, అయ్యో మేము కానాను కూడా చేరలేకపోయామని ఇజ్రాయేలీలు భక్తులు అల్లాడుతూ ఉంటే ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆయన ఆ పాత నిబంధనను కొట్టివేసి నూతన నిబంధన ఆయన సృష్టించాడు. ఆయన శరీరము ద్వారా, ఆ శరీరం అనేటువంటి తెరను చీల్చి నూతన నిబంధనను ఆయన సృష్టించి, ఇదిగో ఈ నిబంధన మీకు కష్టం కాదు, ఎందరూ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారు వారందరూ దేవుని పిల్లలు అవ్వటానికి ఆయన అధికారం ఇచ్చాడు ఆయన సృష్టిలో చెప్పాడండి. కనుక ఆయన విశ్వసించటము, ఆయన్ని అంగీకరించటము, ఆయన మాటలకు లోబడటము పెద్ద కష్టమేమి కాదు. నీవు రాకపోవటమే కష్టం, నీవు నమ్మకపోవటమే కష్టం. హల్లెలూయా. కనుక మహాజ్ఞానులు కూడాను దేవుడు ఎవరో చూడలేదు, కానీ నేనే దేవుడిని బయలుపరుచుకున్నాడు ఆయన. అయ్యా మాకు తండ్రిని కనపరచవా, దేవుణ్ణి కనపరచవా అని ఫిలిప్ అడిగినప్పుడు, నేను మీతో ఉంటున్నాను, మీరు ఇంతకాలం నన్ను చూస్తున్నారు, ఇంకా దేవుడు అంటారేంటి
నన్ను చూసినవాడు ఆ దేవుణ్ణి చూసినట్టే అని ఆయన సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్దుకుంటారా, వర్షం వస్తూ ఉంటే సర్దుకోండి. దేవునికి స్తోత్రాలు. ఓకే, ఇప్పుడు నేను నిన్నటి నుంచి క్రిస్మస్ ప్రసంగాలు ప్రారంభించాను. ఇక్కడ నిన్న కొంతవరకు నేను చెప్పాను. ఏం చెప్పానంటే అండి, క్రిస్మస్ పండగ అని చెప్పాను. ఏంటి క్రిస్మస్ పండగ? ఎవరికి పండగ? కొంతమందికి పంటికి పండగ అంట, కొంతమందికి కంటికి పండగ అంట, కొంతమందికి ఒంటికి పండగ అంట. వాస్తవమే. ఎందుకంటే కంటికంటే క్రిస్మస్ అంటే డ్యాన్సులు చూస్తానికి, మరి పాటలు వినటానికి, స్కిట్స్ చూస్తానికే ఎక్కువ వస్తూ ఉంటారు వీళ్ళందరూ. వాళ్ళందరూ కంటి పండగ వాళ్ళు, ప్రార్థనకు రారు, కంటి పండగకే వస్తారు. కొంతమందికి పంటి పండగ కదండి. పంటి పండగ అంటే ఆ రోజు మాత్రం మొత్తం వండేసేస్తారు, ఎంత లేని వాళ్ళు అయినా సరే. కొంతమందికి ఒంటి పండగ. మరే బట్టలతో కొన్ని వాళ్ళు క్రిస్మస్ ఇప్పుడు వద్దని ఎదురు చూస్తూ ఉంటారండి. క్రిస్మస్కి వాళ్ళు బట్టలన్నీ ఎక్కువ అమ్ముడు పోతాయి అంట. కనుక ఒంటి పండగ, మంచి మంచి నగలు, మంచి మంచి వస్త్రాలు, మంచిదే కానండి. అయితే ఈ క్రిస్మస్ని లోకంలోనికి తెచ్చారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళకి మాత్రం సంతోషం లేదండి. సర్వలోకమునకు సంతోషకరమైన శుభవర్తమానమే కానీ దేవాది దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఆయన మిమ్మల్ని నేను విమోచిస్తాను, మీకు నేను మార్గం వేసాను అని చెప్పాడు. మార్గము నేనే, సత్యము కూడా నేనే. ఇంతవరకు సత్యం ఎరగక తడబడుతున్న మానవాళికి నేనే సత్యం అని చెప్పినటువంటి చాటి చెప్పిన దేవాది దేవుడు క్రీస్తు ప్రభువు వారు. నేనే సత్యము, నేనే రక్షకుడను, నేనే ఇమ్మానుయేలును. యేసు అంటే రక్షకుడు, ఇమ్మానుయేలు అంటే దేవుడు మానవులకు తోడై ఉన్నాడు అని అర్థం. నేను మీకు తోడుగా ఉంటాను. కనుక తడబిడలాడుతూ దేవుడు ఎవరన్నా వెతకాల్సిన అవసరం లేదు, నేనే దేవుడు నన్ను చాటి చెప్పినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటానికి ఆయన కొంతమందిని వాడుకున్నాడు. వారిలో మొట్టమొదటి వ్యక్తి కన్యకైనటువంటి మరియా తల్లి. ఈ లోకానికి క్రీస్తుని అందించటానికి ఎవరైనా శ్రమపడాల్సిందే, ఎవరైనా నిందలు అనుభవించాల్సిందే, ఎవరైనా బాధపడాల్సిందే. ఇక్కడ ఈ మరియా తల్లి ఈ క్రిస్మస్ సంతోషాన్ని మానవాళికి అందిస్తానికి ఆమె ముఖ్యంగా 5 విధాలైనటువంటి వెల చెల్లించింది. 4 రకాల వెలలో ఆమె చెల్లించింది. క్రీస్తు ప్రభువుని లోకానికి అందించటానికి 4 రకాల వెలలు చెల్లించింది. ప్రతి సేవకుడైనా ఎవరైనా సరే దేవుని పిలుపొందుకొని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారందరి 5 రకాల వెల చెల్లించాల్సిందే. హల్లెలూయా. ఆ దేవుడిచ్చినటువంటి ఆనవాళ్ళకు కానీ, దేవుడు పిలిచినటువంటి సేవకుడు కానీ ఎవరైనా ఈ వెలను ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఎవరైతే ఈ శుభవచనాన్ని అందుకుంటారో, ఎవరైతే ఈ సంతోషాన్ని అందుకుంటారో, ఈ సంతోషానికి వారు వెల చెల్లించాలి. నీవు పొందుకున్న రక్షణకు వెల చెల్లించాలి. ఆ యేసుక్రీస్తు అని ఆమె గర్భాన మోస్తూ ఉండగా తల్లి ఆమె వెల చెల్లించింది. మనము యేసుక్రీస్తు వారిని గర్భాన కాదు, మనం ఎక్కడ మోస్తున్నామండి? మన యొక్క హృదయంలో మోస్తున్నాం ఆయన్ని. క్రీస్తుని నీ హృదయములో నువ్వు క్రీస్తుకు జన్మనిస్తే బిడ్డ, నీవు వెల చెల్లించాలి, వెల చెల్లించాలి. 4 రకాల వెల చెల్లించాలి. సేవకుడైనా, విశ్వాసైనా, క్రీస్తును నమ్ముకున్న ఏ బిడ్డ అయినా ఈ వెల చెల్లించందే ఆయనను ఈ లోకానికి నీవు ఇవ్వలేవు. ఇప్పుడు మొదటి వెల నేను చెప్తాను. నిన్న కృపను గురించి చెప్పాను నేను మీతో. మరియా తల్లితో గాబ్రియేలు దూత అంటది, ఏమంటదండి, ప్రభువు నీకు 28వ వచనం, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటకు బహుగా తొందరపడి
ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. రక్షకుడని పేరు పెట్టి ఈ సర్వలోకానికి ఎవరు ఆయన్ని అంగీకరిస్తారు వారందరికీ రక్షణ ఇవ్వటానికి నీ గర్భంలో ఒక శిశువును నువ్వు మోస్తావమ్మా. నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దైవ బిడ్డ, నీవు దైవ బిడ్డవైనా, రెవరెండవైనా, అపోస్తలుడవైనా, ఇంకా అంతకంటే గొప్ప డాక్టర్ అయినా, లేదా విశ్వాసివైనా, నాలాంటి చిన్న అల్ప సేవకుడవైనా, యేసుక్రీస్తు వారిని హృదయములో చేర్చుకుంటే నేను వెల చెల్లించాలి, నీవు వెల చెల్లించాలి. ఆ వెల ఎలా ఉంటుందో నేను మీతో చెప్తాను. మీరు ఆ వెల చెల్లిస్తున్నారా లేదా అని కూడా మీరు కూడా ఈ ప్రసంగం వింటూ ఉండగా మీరు ఆలోచించాలి. మొదటి వెల ఏంటి అంటే అవమానం పొందాలి. మొదటి వేళ అవమానం పొందాలి. ప్రభువును అంగీకరించినటువంటి అన్నిల్లోని బిడ్డలు వాళ్ళు బయటికి తరివేయబడ్డారు. కుటుంబాలు వెలివేసినాయి. ఆ పెంట భోగుల మీద వాళ్ళకి ఆహారం విసిరేసేసారు. అసలు మీకు అన్నం పెట్టవరా అని వదిలేసేసారు చాలామంది. వెల చెల్లించాలి. నువ్వు ఏ కుటుంబంలో, ఏ వంశంలో, ఎక్కడ నువ్వు జన్మించినా, ఎంత గొప్ప నువ్వు వ్యక్తివైనా కూడాను ప్రభువుని నువ్వు చేర్చుకుంటే, ప్రభువుకి నీవు అవకాశం ఇస్తే ఆయనను నీవు హృదయంలో మొయ్యాలి. ఈ మోసే టైంలో నువ్వు అవమానం పొందాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే శుభవార్తే కానీ ఈ సమయంలో ఆ శుభవార్తకు మనం పొందుకునే రక్షణ, మనం పొందుకునే దీవెన, మనకు అందించే పరలోక రాజ్యం, మనకిచ్చే గొప్ప ఆత్మీయ వరాలు, శాంతి, సమాధానం, ఆరోగ్యం, వీటన్నిటికీ యేసును అంగీకరించిన నీవు వెల చెల్లించాలి అని గుర్తుపెట్టుకోవాలి. మరియ తల్లి ఆ వెల చెల్లించటానికి ఆమె అంగీకరించింది. లూకాసు వార్తలోనే ఆ ఒక్క మాట సహాయము చేయండి అమ్మా. చూడండి 37వ వచనం చూడండి. 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగాక నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. హల్లెలూయా. అమ్మా, నీ గర్భములో నువ్వు కన్నికవు, నువ్వు ప్రధానం చేయబడ్డ బిడ్డవు. నీ గర్భములో దేవాది దేవుడు రక్షకుడును నువ్వు ఈ లోకానికి ఇవ్వబోతున్నావు. ఓ, ఆమె అన్నది, ఆయన ప్రభు అన్న మాట ఏదైనా కూడాను నిరర్థకము కాదు గనక. చూడండి, మరలా ఆ మాట నేను చదువుతాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానే. నేను అవునన్నా కాదన్నది ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. కాదంటే ఎలా కుదురుతుంది? నేను ఈ నిందలు మొయ్యలేనా ఏంటంటే ఎట్లా కుదురుతుంది? ప్రభువుని రక్షణకుడుగా అందుకే అందించిన తర్వాత, నీవు పొందుకున్న తర్వాత ఈ రక్షణకు నువ్వు వెల చెల్లించాలి. దైవ బిడ్డ, వెల చెల్లించాలి. నువ్వు అది గుర్తుపెట్టుకో. నువ్వు కొన్ని త్యాగం చేయాలి, నీవు కొన్ని నిందలు అనుభవించాలి, నీవు కొన్ని శ్రమలు అనుభవించాలి, నీవు కొన్ని బాధలు పడాలి, నువ్వు కొన్ని వదిలిపెట్టాలి. ఆ వెల చెల్లించాలి. ఆ వెల చెల్లించందే ఈ రక్షణ, ఆ విలువ నీకు తెలియదు. నువ్వు ఇంకొకటికి ఆ రక్షణ అందించలేవు. సర్వలోకానికి రక్షణ అందించటానికి ఆమె శిరస్సు వచ్చింది. ఆ ప్రభు మాట చొప్పున ఆయన దాసురాలను ఆయన నాకు జరుగునుగాక అన్నది. చంపేస్తారు తల్లి, నిన్ను చంపేసినా సరే ఆయన నన్ను ఎన్నుకున్నాడు కనుక నేను చచ్చిపోయినా నాకు ఇష్టమే, నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అంగీకరించిందండి. సేవకుడనైన నేను రక్షించబడిన తర్వాత, విశ్వాసమైన నీవు రక్షించబడిన తర్వాత దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు సామాన్యమైనవి కాదు. రక్షించబడక ముందు మనము ఎలా ఉంటామంటే అండి, దిక్కు దశ తెలియక బ్రతుకుతూ ఉంటాం. మాకు ఒక గమ్యం ఉండదు, ఒక విధానం ఉండదు, ఒక పద్ధతి ఉండదు. ఏదో పొట్టు గాలికి కొట్టుకొని పోయినట్టుగా మన బ్రతుకులు అలా కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ యేసయ్య నీ జీవితంలోకి వచ్చిన తర్వాత మన జీవితము ఒక గాడిలో పడుతుంది. మన బ్రతుకు ఒక చక్కని మార్గములో ఆయన నడిపిస్తాడు. దానికి వెల చెల్లించాలి.
వెల చెల్లించాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను సేవకుడనైతే నేను అంటాను ఎప్పుడైనా సరే, సేవ అంటే సావు అంటాను. నేను సేవటానికి సిద్ధపడితేనే సేవకు రావాలి. నేను ఒక మాట పడను, నన్ను ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు వాళ్ళు వీళ్ళు అని అంటే సేవ అవసరం లేదు. నీ ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకొచ్చు, నా ఇష్టం వచ్చినట్లుగా మోసం చేయొచ్చు, సంపాదించుకోవచ్చు, నా ఇష్టం అది. కానీ దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, దేవుణ్ణి రక్షకుడుగా నా హృదయంలో చేర్చుకున్న తర్వాత ఇది సావు బ్రతుకు, ఇది సావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ప్రభువుని నమ్ముకున్న తర్వాత సేవకుండా అయితే నాకేదో ఏదో కుర్చీ చేస్తారు, ఏదో ఉన్నతమైన గౌరవాలు వస్తాయి, నన్ను ఏదో మిద్దెల మీద గద్దెల మీద కూర్చోబెడతారు అని నేను అనుకొని నేను ఫీల్ అయి బ్రతకటానికి కుదరదు ప్రియులారా. చాలాసార్లు ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు తినాల్సి వస్తుంది. చాలా మాటలు అంటారు, ఎన్నో మాటలు అంటారు. నాన్న వాళ్ళే అంటారు, సేవకులే అంటారు, స్నేహితులే అంటారు, ఇది వరకు లోకంతో స్నేహం చేసిన అందరూ అంటారు. వాటన్నిటికీ తల వంచి లోబడి భరించగలిగితేనే క్రీస్తు రక్షణ నీకు. వాటినన్నిటినీ భరించి ఆ పాత స్నేహాలను వదిలిపెట్టి చంపటానికి సిద్ధమైన శిరస్సు వంచితేనే క్రీస్తుని నీ హృదయంలో మోసి ఈ లోకానికి క్రీస్తును అందించటానికి యోగ్యమైన మరి అలాంటి ఒక పాత్రగా నీవు నేను ఉండగలమండి. నీవు నేను ఉండగలం. ప్రియమైన బిడ్డలారా, ఈ కన్యక గర్భవతి అయ్యింది. ఆమె ఇష్టపడింది అవ్వటానికి. చూసేవాళ్ళు ఏమంటారండి, అయ్యో ఏంది పాపిష్టిది, ఎంత పని చేసింది ఏంది అని అంటారా? అనరమ్మా. అక్కలు తల్లులు ఏమంటారు, ఏం మాయరోగం వచ్చింది దీనికి, పాపిష్టిది ఈ పని చేసింది ఏంటి, అయ్యో ప్రధానం కూడా అయిపోయిందే అనిపించుకుంది ఆ తల్లి. అవమానము భరించటానికి శిరస్సు వంచింది. ప్రభువుకి ఇష్టమైంది, నన్ను ఎన్నైనా తిట్టండి నేను పడతాను, నా ప్రభువుని లోకానికి అందించాలి నేను. ఓ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రధానము చేసిన తర్వాత కన్యక ఆ దినాలలో ఆ యొక్క యూదా కన్యక సంవత్సర కాలము తన కన్యత్వాన్ని రుజువు చేసుకోవాలి. ప్రదానము చేయబడిన తర్వాత ఒక సంవత్సరము నేను కన్యకనే, నాకు ఏ పురుషుడితో సంబంధం లేదు అని ఆ దినాలలో ఆ హెబ్రీ స్త్రీలు రుజువు చేసుకోవాలన్నమాట. అయ్యో నిన్నగాక మొన్న ప్రధానమైంది, ఇంతలోకి ఏమైంది, ఈ పాపిష్టి ఎంత పని చేసింది ఏంటి పాపం, ఎంతో మంచివాడు యోసేపు నీతిమంతుడు. ఈ విధమైనటువంటి అవమానాలు ఆమె భరించిందండి ప్రియులరా. అలాగే ఆ తండ్రి అయిన దేవుడు మనల్ని అంగీకరించిన తర్వాత ఈ సమాజంలో మనకి కూడాను మెప్పులు గొప్పలేం రావు, ఆశీర్వాదాలు దీవెనలే వస్తాయని మనం రావటానికి కుదరదండి. అవమానాలు వస్తాయి అమ్మ, నిన్ను దూషిస్తారు, తల వంచి పడాలండి, నోరు మోసుకొని అనుభవించాలి, తిరగబడకూడదు. నన్ను పాపిస్తే అంటావంటే నువ్వు మనని ఎదురు తిరగలేవు. మరి తల్లి మౌనముగా భరించింది. ఓ ప్రియమైన దైవ బిడ్డ, ఎంతో మంది నిన్ను శోధిస్తారు. సాతానుడు వాళ్ళలో జరబడి లోకస్తుల్లో, నీ ఇంటి పక్క, నీ ఇంటి ముందు, నీ ఇంటిలో, నీ ఇరుగు పొరుగు వారు అందరూ కూడాను నిన్ను ఎలాగైనా మళ్ళా వాళ్ళలోనే కలుపుకోవాలని చూస్తారు. నువ్వు తిరగబడటానికి వీల్లేదండి, మాటకు మాట అనటానికి వీల్లేదండి, నన్ను అంటావా అని జుట్టేసుకోవడానికి వీల్లేదండి. ప్రియులారా, అవమానాలు భరించాల్సింది క్రీస్తు బిడ్డవైన తర్వాత. హల్లెలూయా. రెండవది తిరస్కారాన్ని అనుభవించింది ఆ తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తిరస్కరించారంటే, ఎవరు ప్రధానం చేసుకున్నారా? యోసేపే తిరస్కరించాడు. ఎంతో ప్రేమించారు కదమ్మా నిన్ను ఎన్నుకున్నానే మంచిదానివని, దీనురాలవని, పరిశుద్ధరాలవని. ఎంత పని నువ్వు చూస్తానికేమో చాలా నీతిమంతురాలు కనపడ్డావు, కానీ ఇట్ట చేసేవేంటి? తిరస్కారం. మనుషులు తిరస్కరించి దూషించారు. తను ప్రేమించి ప్రదానము చేసుకున్నటువంటి యోసేపు ఆమెను తిరస్కరించాడండి. ప్రియులారా, ఆ తిరస్కారం యొక్క పర్యవసానం ఏంటండి? బంధువర్గం నుంచి తిరస్కారము. ఏమండి, ఆ దినాలలో ఎంత తిరస్కారం అనుభవించిందో ఆ తల్లి.
ఒకటి, దేవుణ్ణి నువ్వు అంగీకరించిన తర్వాత అవమానం భరించాలి, తల వంచి భరించాలి. రెండవది తిరస్కారాన్ని భరించాలండి, తిరస్కారాన్ని భరించాలి. ఒకప్పుడు పులిలాగా బ్రతికావు నువ్వు, ఒకప్పుడు నీకు ఎదురు లేదు, బజార్ను వెళ్తుంటే అందరు తలలు వంచుకున్నారు. నువ్వు యేసును అంగీకరించిన తర్వాత, యేసు జన్మకు నీ హృదయంలో అవకాశం ఇచ్చిన తర్వాత అందరూ తల దించుకోవాలి. హల్లెలూయా. నేను ఎందుకు దించుకోవాలంటే యేసును నువ్వు ఈ లోకానికి ఇవ్వలేవు. ఇలా దించుకోలేకపోబట్టే ఇంకా రక్షించబడిన వారు మన దేశంలో కోటాను కోట్లు ఉన్నారు, నీ ఇంటి ముందు కూడా ఉన్నారు. నువ్వు ఈ అవమానం భరించడానికి ఇష్టపడితే వాళ్ళు ఎప్పుడూ రక్షించబడేవాళ్ళండి. నువ్వు ఈ తిరస్కారాన్ని అనుభవించడానికి ఇష్టపడితే వాళ్ళు ఎప్పుడూ రక్షించబడవండి, ఇంట్లో వాళ్ళు రక్షించబడేవాళ్ళు. నన్ను ఇలా అంటున్నానని క్షమించండి, నన్ను ఇవి సత్యాలు. రక్షించబడిన నీవు మరియ తల్లి ఏ తిరస్కారాన్ని, ఏ త్యాగాన్ని చేసిందో ఆ త్యాగాన్ని మనం చేయలేకపోతున్నాం. అనేక మంది భక్తులు ప్రాణత్యాగం చేశారు. శిష్యుల్లో తోమ ఈ లోకానికి వచ్చేస్తే ఆ ఓడ పగిలిపోతే ఒక చెక్క పట్టుకొని ఆ మద్రాసు ఒడ్డుకు కొట్టుకొచ్చేసాడు ఆయన. ఆ దినాల్లో భయంకరమైన విగ్రహారాధన జరిగేటువంటి ఆ మద్రాసు, ఆ కేరళ బ్రాహ్మణుల మధ్య ఆయన సేవ చేశాడు, అద్భుతమైన సేవ చేశాడు. చివరికి వాళ్ళు బరిసెలతో పొడిసారాయండి. ఆ కొండ ఎక్కుతూ ఉండగా ఆయన రక్తం అంతా ధారలు కారి చనిపోయాడు. త్యాగం అండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా బంగారు తల్లులు, అమ్మలకు నా వందనం, బిడ్డల కన్నా తల్లులకు నా వందనం, నా బిడ్డలకు వందనం. హల్లెలూయా. గర్భమున ఒక బిడ్డను మోసేటప్పుడు మొట్టమొదటి బాధ ఏంటంటే, మొట్టమొదటి బాధ తెలుసా? ఉండ రక్తం అంతా ఆడ పీల్చుకుంటాడు. దీని ఈ ముద్దలో ఆ సారంగా తాడు పీల్చుకుంటాడు. నువ్వే తెల్ల పల్చగా పాండపురాగపు వ్యక్తిలాగా తెల్లగా అయిపోతావు, పాలిపోతావు. రక్తహీనత అనేది వస్తుంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే దాని నెత్తురు లేదయ్యా, ఆటానికి ఈటానికి ఐరెక్టానికి ఆటానికి అని ఇన్ని మందులు రాసిస్తాను. నువ్వేమో అయ్యా ఇన్ని మేము కవతలు పడతావు, ఈడ పీసులాగా పెరుగుతాడు లోపల కదా. ఎన్ని బాధలు పడాలి ఒక బిడ్డను కంటానికి, ఒక తల్లి పడే బాధ అంతా ఎంత అండి, ఎంత పచ్చిమ ఉండాలి. నాకు దాదాపుగా 5-6 పిల్లలు పట్టాల్సిందండి. మా మిస్సెస్ 3వ నెల 4వ నెల తలకాయ నొప్పి వస్తే ఇంటి ముందు ఉండేటప్పుడు పిల్లలు తీసుకొచ్చి చేసాడంట. ఆ రోజుల్లో క్రోసిన్ అనాసిన్ అని ఇవి ఉండేవి. దెబ్బకు పోయింది. నేను వచ్చేసరికి ఇదేందయ్యా అంత నెత్తురు ఉంది, పదమ్మ హాస్పిటల్ కదా. ఏం చేసావంటే పోయింది. యోసేపు మరియా ఉన్న ప్రాంతానికి బెత్లెహేముకు 75 మైళ్ళ దూరం అని చెప్పారు పెద్దలు. ఎన్ని మైళ్ళు? 75 మైళ్ళు. అంటే దాదాపుగా ఎంత దూరం ఉంటుంది కదా. గుంటూరు కంటే ఇంకా ఎక్కువే. 75 మైళ్ళు, 75 కిలోమీటర్లు దాదాపు. గాడిద మీద ఎక్కించుకొని ఆమెని నిండు సోలాలు. వినండి ప్రియులారా, అమ్మో మంచం మీద తెగబాక, మా వాడు చేస్తాడులే, వాడు అందిస్తాడులే, అక్కడే కూసమ్మా, నువ్వు అక్కడే కూసో, కాలు కింద పెడితేనే మళ్ళీ ఏమన్నా అయిద్దామా. ఆ నిండు సోలాల తల్లిని గాడిద మీద ఎక్కించుకొని కొండలు ఎక్కుతూ, కొండలు దిగుతూ, ఎడారుల్లో ఆ రాళ్ళు తగులుతూ, ఆ గతుకుల్లో నిండు సోలాలు ఆమె వెళ్తా ఉంది. ఏమండి, నడుములు పడుతున్నాయండి, నేను కూర్చోలేనండి. మరియా దిగమ్మా, అక్కడ అంత రాళ్ళు శుభ్రం చేసి కాసేపు మళ్ళా కూర్చోబెట్టాడేమో. నేను ఈ ప్రయాణం చేయలేనయ్యా, ఎంత దూరం ఈ గాడిద మీద నేను నిలబడలేనయ్యా, కూర్చోలేనయ్యా. ఎలాగైనా మరి వెళ్ళాలి కదమ్మా, మనం బెత్లెహేము వెళ్ళాలి కదా, ప్రజా సంఖ్యలో మనం రాసుకోవాలి కదా. ఎన్నిసార్లు దిగిందో, ఎంత బాధ అనుభవించిందో, శారీరకంగా ఎంత శ్రమ అనుభవించిందో. నేను చెప్తున్నాను నా ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తుని నీవు నీ బిడ్డలకి ఇవ్వటానికి, యేసుక్రీస్తుని నీవు నీ తల్లిదండ్రులకి ఇవ్వటానికి, యేసుక్రీస్తుని నీవు నీ భర్తకి ఇవ్వటానికి శారీరకంగా శ్రమ పడాలి, అవమానం అనుభవించాలి, తిరస్కారం అనుభవించాలి. నీవు తిరస్కారం అనుభవించాలి. ఆమె ఆ సత్రములోనికి వెళ్ళినప్పుడు
ఒక్కళ్ళు కూడా ఆమెకి ఖాళీ ఇవ్వాల. ఆ బ్రతిమిలాడాడు యోసేపు, అమ్మా ప్రసవ టైం అయిందమ్మా, నొప్పులు పడుతుందమ్మా, కొంచెం ఖాళీ ఇయ్యండమ్మా. ఎవరు ఇవ్వలేదండి. ఆ పశువుల శాలలో ఆ పేడ గడ్డి ఉన్న అసహ్యకరమైనటువంటి ఆ ప్రాంతంలోనికి వెళ్ళి ఆ గుడ్డలు అడ్డం కట్టుకొని ఆ రక్షకునికి జన్మనిచ్చింది ఆ తల్లి. హల్లెలూయా. ప్రియమైన బిడ్డ, ఆమె గర్భాన మోసింది రక్షకుణ్ణి, నీవు నేను హృదయాన మోస్తున్నావు. హల్లెలూయా.